ఐపీఎల్ 2025 సీజన్లో 2 వరుస పరాజయాల తర్వాత విజయాన్ని అందుకుని ఊపిరి పీల్చుకున్న ముంబై ఇండియన్స్కు అంతలోనే బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఎంట్రీ మరింత ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బుమ్రా వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ ఎన్సీఏలో బుమ్రా పునరావాసం పొందుతున్నాడు. ఎన్సీఏలోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో బుమ్రా బౌలింగ్ ప్రాక్టీస్ కూడా మొదలుపెట్టాడు. దీంతో ఏప్రిల్ 7న బెంగళూరుతో జరిగే మ్యాచ్ నుంచి బుమ్రా అందుబాటులోకి వస్తాడని ప్రచారం జరిగింది. బుమ్రా ప్రాక్టీస్ చేస్తున్న వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్. బుమ్రా ఇంకా పూర్తి స్థాయిలో బౌలింగ్ వేయలేకపోతున్నాడని ఎన్సీఏ బాంబు పేల్చింది. బుమ్రా ప్రాక్టీస్ను బీసీసీఐ మెడికల్ టీం దగ్గరుండి పర్యవేక్షిస్తుందని, ప్రాక్టీస్ సమయంలో ఎలాంటి ఫ్రాక్చర్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం. క్రమక్రమంగా బుమ్రా వర్క్లోడ్ పెంచుతూ టెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. బుమ్రా పూర్తిగా కోలుకునేందుకు మరో 2 వారాల సమయం పట్టనుందట. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో సంచలన ప్రదర్శన కనబరిచిన బుమ్రా ఆఖరి మ్యాచ్లో గాయపడ్డాడు. అతని వెన్నుగాయం తిరగబెట్టడంతో మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్నాడు. దీంతో అతను 2 ఇన్నింగ్స్లో బౌలింగ్ చేయలేదు. అప్పట్నుంచి భారత్ జట్టుకు దూరంగా ఉన్నాడు. ఈ గాయం కారణంగానే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కూడా బుమ్రా దూరమయ్యాడు. ఐపీఎల్ తర్వాత టీమిండియా 5 టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ టూర్ కారణంగా బుమ్రా గాయాన్ని బీసీసీఐ నిశితంగా పరిశీలిస్తున్నట్లు అర్థమవుతోంది. పూర్తి ఫిట్నెస్ సాధిస్తేనే ఐపీఎల్ ఆడేందుకు బుమ్రాకు క్లియరెన్స్ ఇవ్వనుంది. లేకుంటే అతను ఈ సీజన్ మొత్తానికి దూరమవుతాడు. అటు ఐపీఎల్ 2025 సీజన్లో ముంబై ఇండియన్స్ 2 ఘోర పరాజయాల తర్వాత అద్భుత విజయాన్ని అందుకుంది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో సమిష్టిగా చెలరేగిన ముంబై ఇండియన్స్ 8 వికెట్ల తేడాతో గెలిచి బోణీ కొట్టింది. అశ్విని కుమార్ సంచలన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ముంబై ఇండియన్స్ తమ తదుపరి మ్యాచ్లను లక్నో సూపర్ జైంట్స్తో శుక్రవారం ఆడనుంది.